హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విట్లమేంత ప్రసాద్ లాక్స్. ఈరోజు మనం అయితే ఇక్కడికి వచ్చేస్తే తెలుసా, సమ్మర్లో ఇంట్లో హాలిడేస్ వచ్చి పిల్లలు ఇంట్లో ఉంటే మనకనమాట హబ్బా అనిపిస్తుంది. సో ఈ పిల్లలతో రోజు రోజు నేను టార్చర్ పడలేకపోతున్నాను. సో ఒక రోజైనా సరే బయటకు వెళ్ళి రిలీఫ్ ఇస్తున్నాం, కానీ ఎండలో బయటకు వెళ్ళలేకపోతున్నాం. కానీ ఈ పిల్లలతో ఇంట్లో ఉండలేకపోతున్నాం. అలా ఏం చేయాలని చూసి చెక్ చేస్తుంటే ఇక స్నో వరల్డ్ ఒకటి ఉంది కదా ఏఎంబీ మాల్లో. సో దానికి వెళ్దాము, ట్రై చేద్దాం, ఎప్పుడు వెళ్ళలేదు కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో స్నో వరల్డ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది 5th ఫ్లోర్లో ఉందండి ఏఎంబీ మాల్లో. సో పిల్లలు అయితే చాలామంది ఉన్నారు, ఎక్కువగానే ఉన్నారు ఇక్కడ పిల్లలు. అందరూ అలా అదే పరిస్థితి కదా ప్రతి ఇంట్లో కూడా. సో అలానే పిల్లలు అయితే మాత్రం చాలామంది వచ్చారు. పేరెంట్స్ ఫ్యామిలీ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడైతే. మొత్తానికైతే వచ్చేసాము స్నో కింగ్డమ్కి. ఒక పిక్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ నిలబడేసి ఒక ఫోటో తీసుకుంటున్నాం అనమాట. సో ఇంకా ఎంజాయ్మెంట్ అనమాట. ఏం ఎంజాయ్మెంట్ ఏమో కానీ నాకైతే ఫస్ట్ అనిపించింది ఈ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళకూడదు అనిపించింది. ఎందుకు ఈ ఎండ అసలు ఎలా ఉందంటే అలా ఉంది. నేనైతే కొంచెం ఊపిరి పీల్చుకున్నామండి. బాగా బాగా ఒక 13 మినిట్స్ 15 మినిట్స్ బాగా ఆడుకున్నారు పిల్లలు. చాలా ఎంజాయ్ చేస్తాం, మేము కూడా ఎంజాయ్ చేస్తాం అనమాట. నేనైతే చిన్నపిల్లలానే ఎంజాయ్ చేశాను. నాకు నచ్చింది. ఉందాం అనుకున్నాం ఒక 1 అవర్ అనమాట అక్కడ మనకి టైం అనేది. ఆ 1 అవర్ ఉందాం అనుకున్నాం, కానీ పిల్లలు టెంపరేచర్ తట్టుకోలేక వెయిట్ చేశారు. సో అందువల్ల ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. ఈ హాఫ్ అన్ అవర్ మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. అప్పటికి వాళ్ళు నడవలేకపోయారు, పడిపోతున్నారు, జారిపోతూ ఉన్నారు అసలు. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. అసలు ఎంత బాగా నచ్చిందండి, అంత బాగా నచ్చేసింది అనమాట. పిక్స్ తీసుకుంటూ కూర్చున్నా నేనైతే. వాళ్ళని బట్టి చూపుని వాళ్ళని అక్కడ కూర్చోబెట్టేసి సరే మళ్ళీ ఆడిపిద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. పాపం ఆడారు, డ్యాన్స్ వేశారు, బాగానే ఉన్నారు. కానీ వాళ్ళు పాపం చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఫస్ట్ టైం కదా, బాగానే ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇప్పుడైతే మా బాబు డాన్స్ చేస్తున్నాడు చూడండి. అక్కడికి వెళ్ళామంటాడు. నాకైతే చాలా బాగా అనిపించింది.
సో ఇంకైతే వచ్చేసామండి. బయటకు వచ్చేసి కొంచెం అలసిపోయారు కదా పాపం పిల్లలు, ఫుడ్ తిందా అని చెప్పేసి ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా పక్కనే, ఆ రెస్టారెంట్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ అడిగితే అక్కడైతే నాకైతే ఎందుకో నచ్చలేదు. సరే మనం ఫుడ్ ఏది తినేసేద్దాము అనుకున్నాం. అక్కడ ఓన్లీ టిఫిన్ మాత్రమే ఉందనమాట. సో ఫుడ్ తినని చెప్పేసి ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ సింగింగ్ అంతా పార్టీలు మామూలుగా లేవన్నమాట. ఇక్కడ ఈ రెస్టారెంట్లో మేనేజ్మెంట్ ఆమెను అడుగుతున్నాము. మాకైతే ఒక్కొక్కరికి 600 అనమాట. నాకు మా వారికి అనమాట 600. పిల్లలకి మాత్రం లేదులేమ్మా అని చెప్పింది. వాళ్ళకి వేరే సపరేట్గా ప్లేట్స్ ఇచ్చేసారు. అక్కడ వాళ్ళైతే ఆఫీస్ వర్క్ అనమాట. ఎవరో టీమ్ లంచ్ చేస్తున్నారు. బర్త్డే కేక్ అని చేసుకుంటూ మ్యూజిక్ ఏంటో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అనమాట. అసలు మేము కూడా ఇలానే ఎంజాయ్ చేస్తూ తిందాం, మేము కూడా డ్యాన్స్ చేద్దాం అనుకున్నాము. కనీసం మేము తర్వాత వెళ్దాంలే, ఫస్ట్ ఆకలిస్తుంది తిందాం అని చెప్పేసి మేము తినడం స్టార్ట్ చేసాము. ఓకే అండి, ఫుడ్ అయితే తినేసాము. ఇంకా అక్కడికి వచ్చేసరికి మేము డ్యాన్స్ చేద్దామని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు. సో మేము ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి అక్కడ పిక్ బాగుంది అని చెప్పేసి ఇక్కడ పిక్ దిగి వచ్చేసాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మై వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి.